ఇట్స్ మై ఇండియా మై డ్యూటీ అనే సంస్థను ప్రారంభిస్తున్న మౌలా మరియు వారి మిత్ర బృందం ఈరోజు కడప స్థానిక అశోక్ నగర్ యందు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. కడప అశోక్ నగర్లోని యువత ముందుకొచ్చి ఇట్స్ మై ఇండియా మై డ్యూటీ అనేటువంటి సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్స్ మై ఇండియా మై డ్యూటీ అనే కార్యాలయాన్ని ఈరోజు ఎంతో ఘనంగా స్థానిక అశోక్ నగర్ యువత ముందుకొచ్చి ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మౌలా, కరీం, చాన్ బాషా, సయ్యద్ చాను, ఇట్స్ మై ఇండియా ఇట్స్ మై డ్యూటీ అనే సంస్థను ప్రారంభించినటువంటి కడప అశోక్ నగర్ యువత, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మై ఇండియా మై డ్యూటీ అధ్యక్షులు మౌలా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి మౌలా గారు, మీరు ఈ సంస్థను ఎప్పుడు ప్రారంభించారు? ప్రారంభించిన తర్వాత మీ ఏ కార్యక్రమాలు నిర్వహించారు? మీరు ఏ ప్రాంతంలో ఎటువంటి వారికి ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు? కాస్త వివరంగా చెప్పాల్సి కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఐఎమ్ మౌలాలి ఫ్రమ్ మై ఇండియా మై డ్యూటీ టీమ్. మా టీం స్టార్ట్ చేసి ఇప్పుడు 2 years అవుతుంది. ఈ 2 yearsలో మా టీం కడపలో ఉన్న అన్ని ఓల్డేజ్ హోమ్స్, ఆర్ఫనైజ్ హోమ్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, ఫుట్పాత్లో ఉన్న కొన్ని వందల మందికి ఫుడ్ డొనేషన్ చేశాము. అంతేకాకుండా చాలామంది మెడికల్గా హెల్ప్ కావాలంటే వాళ్ళకి ఫండ్స్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి డొనేట్ చేశాము. ఇంకా పేదవారికి ఏమైనా ప్రతి నెల ఫ్రీగా రేషన్ ఇవ్వడం, పేదవారికి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి సాల్వ్ చేయడం, అలాంటి ప్రతి నెల ఏదో ఒకటి మా టీం చేస్తూనే ఉన్నాం. ఇక భవిష్యత్తు కార్యక్రమాలు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? ప్రస్తుతానికి అయితే ప్రతి నెల మేము రేషన్ ఇస్తున్నాం. అలాగే మా టీం ఇంకా కొంత ముందుకు పోవాలనేసి, పేదవారికి తోడుగా ఉండాలని, పేదవారికి అందుబాటులో ఉండాలని ఈరోజు ఈ టీం మన ఆఫీస్ ఓపెన్ చేశాము. ఈ ఆఫీస్ వలన ఎవరైతే పేదవాళ్ళు మన లోకల్లో ఉన్నారో వాళ్ళందరూ మా టీంని అందుబాటులో తీసుకొని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు వచ్చి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పొచ్చు. ఒకవేళ మా టీంతో సాల్వ్ అవుతుందని మాకు అనిపిస్తే ఖచ్చితంగా మేము ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. మీరు ఇంతవరకు ఎన్ని కుటుంబాలకు రేషన్ ఇస్తూ ఉన్నారు? ఒకసారి ఇచ్చి వదిలేస్తారా, లేక కంటిన్యూ చేస్తూ ఉంటారా? ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? మేము స్టార్టింగ్ చేయడం వచ్చి ప్రతి నెల రేషన్ క్యాంప్ పెట్టాలనుకున్నాం. 1 నెల రన్ చేశాము. ఈసారి క్యాంపు లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సిచ్యువేషన్ చూసి, వాళ్ళకు అర్హత ఉందా అని చూసి, వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి అక్కడే రేషన్ ఇవ్వాలని ఇప్పుడు దాదాపు ఒక 20-30 ఫ్యామిలీస్ వరకు మేము ప్రతి నెల ఇస్తూనే ఉన్నాము రేషన్. ఇక మీరు మీ సేవా కార్యక్రమాలు కేవలం కడప కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయా? అంతకుముందు ఎక్కడైనా విస్తరించాలనుకుంటున్నారా? మా సేవ అనేది ఓన్లీ కడపలో కాదు. మా టీం పేరే మై ఇండియా మై డ్యూటీ టీం. మాకు వీలైతే ఇండియాలో ఎక్కడైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లాస్ట్ మంత్ అలాగే నెల్లూరు రాపూర్కి వెళ్ళాము. అక్కడ కూడా వేరే వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం ఉండి వాళ్ళకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళు ఆపరేషన్ చేయాలంటే అది కూడా మేము ఫండ్స్ అనేది డొనేట్ చేయించాము. అలాగే మాకు వీలైతే ఖచ్చితంగా మేము ఈ స్టేటే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర ఇలాగైనా ఎక్కడికైనా వెళ్ళడానికి ట్రై చేస్తాము. విజయవాడలో జరిగిన ఫ్లడ్స్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా?
మాకు వీళ్ళు కాలేదు కాబట్టి మేము చేయలేకపోయాము, కానీ మా అంతు కోషిష్ అయితే మేము ఖచ్చితంగా చేశాము. మీరు ఏదైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారా? మా టీంకి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. మేము మా అంతా మేము మోటివేట్ అయ్యి ఏదైనా పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచనతో మా యూత్ అంతా మేము ముందుకు వచ్చాము. రాజకీయానికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మీరందరూ ఉన్నటువంటి యువత కేవలం అశోక్ నగర్ యువతనేనా, కడపలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి యువతను మీరు ఇంక్లూడ్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారా? మా టీం అయితే కడపలో కానీ ఏపీలో కానీ ఎవరినైనా ఇంక్లూడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ప్రస్తుతానికి అయితే ఈ కడపలో ఉన్న వాళ్ళే మా టీంలో ఉన్నారు, కానీ మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వలన మాకు టీం కూడా బయట పెరుగుతుంది. మా టీంలో ఎవరైనా జాయిన్ కావచ్చు. ఇది మై ఇండియా మై డ్యూటీ టీం. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఎవరైనా జాయిన్ కావడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీ సోషల్ మీడియా పేర్లు చెప్పండి. మా టీం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ మై ఇండియా ఇట్స్ మై డ్యూటీ టీమ్ అని ఉంది. యూట్యూబ్లో కూడా అదే పేరు మీద ఉంది. ఫేస్బుక్లో కూడా ఇట్స్ మై ఇండియా ఇట్స్ మై డ్యూటీ టీమ్ అనే పేరు మీద రన్ అవుతుంది. థ్యాంక్ యూ.